దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. ఈరోజు నేను కూడా ఒక పాట పాడి, ఒక పల్లవి, రెండు చిన్న చిన్న చరణాలు, ఎక్కువసేపు పాడను, ఒక 3-4 నిమిషాలు. అందరూ నాతో పాటు పాడాలి. ఫస్ట్ రౌండ్ రాకపోయినా రెండో రౌండ్లో పాడటానికి ప్రయత్నం చేయండి. మనం అందరం ప్రభువులో ఏకమైపోయి ప్రభు మాటలు విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిమి. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా ఆరాధ్య దైవము నీవని, నా బలశూరుడవు నీవని, నా ఆరాధ్య దైవము నీవని, నా బలశూరుడవు నీవని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా చెకీమా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై. నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై. నా ఆరాధ్య దైవము నీవని, నా బలశూరుడవు నీవని, నా ఆరాధ్య దైవము నీవని, నా బలశూరుడవు నీవని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేననాలా. దేవునికి మహిమ అనగలను, హల్లెలూయా అనకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, మీకు 4 విషయాలు 40 నిమిషాల్లో ముగిస్తా. కరెక్ట్గా టైం అంటే టైమే. ఒక్కొక్క మాట 10 నిమిషాలు, 4 పదులు 40. చూడండి మూలవాక్యం ఆమోసు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 12:4. ఆమోసు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. అమ్మా 4వ అధ్యాయము 12వ వచనం. సారీ, స్తోత్రం. 4వ అధ్యాయము
ఇశ్రాయేలీయులారా ఇశ్రాయేలీయులారా, మీ ఎడల ఇలాగునే చేయుదును గనుక, మీ ఎడల నేను ఇలాగ చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై, నీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిన కనబడుటకై సిద్ధపడాలి. ఎందుకంటే నేను ఇలాగ చేయుదును గనుక. ఏమి చేస్తాడు ఆయన? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తాడు. ఆయన బాగు చేస్తాడు, నాశనం చేస్తాడు, బాగు చేస్తాడు. గనుక ఆయనకు భయపడి ఆయన ఎదుట కనబడటానికి సిద్ధపడాలి. సిద్ధపడిన వారిని ఏ విధంగా నడుపుతాడో, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా వారు సిద్ధపడ్డారో కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో మీకు తెలియపరుస్తాను. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని యొక్క మార్గాల్లో బలపడి అనేకులకు మార్గదర్శిగా మనం నిలబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడాలి. లోకంలో నువ్వు ఎక్కడ కనబడకూడదు, ఏ విషయంలో నువ్వు కనబడకూడదు. ఏ విషయంలోనైనా కనబడకుండా ఉండటమే దేవుని సన్నిధిలో కనబడటం. లోకంలో ఎక్కడ పడితే అక్కడ, దేనికోసం పడితే దానికోసం, ఎలాంటి దానికోసం పడితే అలాంటి దానికోసం మనం కనపడకూడదు. ఎక్కడ కూడా కనపడటానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఈ లోకస్తులం కాదు, ఈ లోక సంబంధులం కాదు. రేపు యేసుతో యేసయ్య రాజ్యంలో యుగయుగాలు ఉండబోతున్నాము కనుక మనము ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పాపం లేని వారిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, న్యాయం జరిగించాలి. అన్ని విధాలుగా మనం బాగుగా కనపడాలి ప్రభువుకి. మన బిడ్డలు మనకి బాగుగా కనబడకపోతే మనం ఎంతో వేదన పడతాం, ఎంతో శోధన, ఎంతో బాధ, ఎంతో ఆవేదన పడతాం. మన బిడ్డలేంటా సరిగా కనపడటం లేదని. ఈ తల్లి తండ్రికి మన బిడ్డలు సరిగా కనబడకపోతే మనం బాధపడినప్పుడు, దేవుని సన్నిధిలో మనం సరిగా కనబడకపోతే దేవుడు మరి ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. దేవునికి కోపం రాదా? దేవుడి భూమి ఆకాశ సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకి కోపం వస్తే మనం ఏమైపోతామో ఒకసారి ఆలోచించండి. అందుకని కొన్ని పట్టణాలు తగలబడిపోతాయి, కొంతమంది నాశనం అయిపోతారు, కొంతమంది పరిస్థితులు అదో రకంగా అయిపోతాయి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిని కనబడేవాళ్ళు కారు. దేవుని సన్నిధిని నువ్వు కనబడితే నీకు మేలు, నీకు మంచిది, నువ్వు విస్తారంగా దీవించబడతావు. చెప్పలేనంతగా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే అన్ని విధాలుగా దేవునికి నువ్వు కనబడటానికి ప్రయత్నం చేసుకోవాలి. దేవునికి కనబడాలి. మాటలోనైనా, చూపులోనైనా, నడకలోనైనా, నీ క్రియల్లోనైనా అన్ని విధాలుగా దేవునికి కనబడటానికి ప్రయత్నం చేసుకోవాలి. అలా చేసుకోవటానికే దేవుడు మనల్ని పిలిచాడు. పిలుపును బట్టి తగిన వారిగా, సమర్పణ కలిగి, పరిశుద్ధులుగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా, యేసయ్యకి నచ్చినట్లు నిన్ను నీవు కనపరుచుకోవాలి ప్రభువుకి. ఏట్లే నేను ఎట్టుండా, ఎవరు నన్ను అడుగుతారులే అనేది అది మంచి నిర్ణయం కాదు, మంచి అలవాట్లు కావాయి, అది మంచి పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిలో కనబడాలి. అబ్రహాము దేవునికి కనపడ్డాడు. ఎలా కనపడ్డాడో తెలుసా? దేవునికి బహుగా భయపడి భయభక్తులు కలిగి కనపడ్డాడు. ఎంతగా భయపడ్డాడంటే తనను తాను రిక్తునిగా చేసుకున్నంతగా, తన బిడ్డను కూడా వెనకాడనంతగా దేవునికి ఈటంలో, దేవునికి సమర్పించుటలో, దేవునికి బలియాగంగా అర్పించుటలో కూడా అతడు అన్ని విషయాల్లో కూడా దేవునికి భయపడిన వాడాయను. దేవునికి భయపడ్డాడు అబ్రహాం. ఎంతగా భయపడ్డాడంటే తన కుమారుని తీసుకొచ్చి కట్టెలు వేర్చి కట్టెల మీద పెట్టి దేవునికి దహన బలిగా ఇయ్యటానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే తన బిడ్డని ఇయటానికి కూడా ఎనుకాడనటువంటి వాడు అబ్రహాము. అంటే భయపడటం అంటే చాలామంది అనుకుంటారు కదా, దేవునికి భయపడటం అంటే ఎట్లాగా ఏంటి అనుకుంటారు. దేవునికి భయపడటం అంటే నీకు కలిగి ఉన్నది ఏదైనా సరే దేవునికి, ఆయనకు అప్పగించాలి. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడు గనక. మరి నేనేం చేస్తున్నాను? దేవునికి భయపడ్డానా? భయభక్తులు నాలో ఉన్నాయా? లేవు. చాలామందిలో భయభక్తులు లేకపోవటం వలనే దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో నడుస్తున్నారులే కానీ ఆ మామూలుగా నడుస్తున్నారు కానీ ఆత్మీయంగా నడవటం లేదు, పరిశుద్ధంగా నడవటం లేదు. దేవుని యందు భయభక్తులు లేవు, దేవునికి భయపడలేదు. దేవునికి భయపడే వాళ్ళు ఈ అబ్రహామును చూసి మనం
ఒక 5-6 నిమిషాలు నేర్చుకొని మరలా ఇంకొక విషయానికి వెళ్దాం. మీకు 4 విషయాలు చెప్తా. ఒకటి, అబ్రహాము దేవునికి భయపడిన. రెండవది, దేవుని సన్నిధిలో ఎవరైనా ఒట్టి చేతులతో ఉండకూడదు. మూడవది, దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలి. నాలుగవది, నీ యందు మంచి క్రియలు కనపడాలి. ఈ 4 మాటలు చెప్పటానికి దేవుడు నన్ను సిద్ధపరిచిండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడెను. దేవునికి కనపడదే. అబ్రహాముల సంగతి, అబ్రహాము పిల్లలైనటువంటి మీ సంగతి ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము సంగతి ప్రభువుకి కనపడింది. అబ్రహాము ఎందులో కూడా వెనుకాడేవాడు కాదు. అందుకని అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదిస్తున్నాడు. నీ బిడ్డలనేమో చంపడు దేవుడు, అడుగుతుడు బ్రతికియటానికి, యుగయుగాలు బ్రతకటం కోసం, పరిశుద్ధంగా జీవించడం కోసం నీ బిడ్డలను అడుగుతుడు. నీకు కలిగి ఉన్నాయి అన్నీ కూడా ప్రభు గీయటానికి వెనుకాడకూడదు. చాలామంది వెనుక తీస్తారు, వెనకంచేస్తారు. ప్రభు విషయంలో వేయకూడదు. ఏ విషయంలోనైనా ఈ లోక విషయంలో వెనకంచేయండి, కానీ ప్రభు విషయంలో ముందంచెలో ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందంచెలో ఉంటే మిమ్మల్ని ప్రభు నొచ్చుకొని ఆనందిస్తాడు అన్నమాట. సంతోషించి విస్తారంగా దీవిస్తుడు. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణులు అనగా భూమి మీద ధనధాన్యాలు, మణుమాణిక్యాలు కావాల్సినవి అన్నీ ఈ శరీరానికి కూడా అనుగ్రహిస్తున్న అన్నీ ఆకాశ నక్షత్రాల వల్ల. అంటే ఆత్మీయ ఆలోచనలు దేవదూతల కంటే అద్భుతంగా మనల్ని దీవిస్తారు. అంత జ్ఞానవంతులుగా చేస్తాడు అన్నమాట దేవుడు. అది ఆయన యొక్క విషయం, ఆయన యొక్క ఆలోచన. అందుకని ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? కనబడాలి. ఎలా కనబడాలి? భయము కలిగి. అబ్రహాము భయపడ్డాడు. మరి నువ్వు దేనికి భయపడుతున్నావు చెప్పండి? పక్కింటి వాళ్ళకా, ఎదురింటి వాళ్ళకా, లోకల్లో ఉన్న వాటికా? మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రోగాలకు కూడా భయపడకూడదు. ఎందుకు మనం భయపడకూడదు? దేవునికి ఈ కలగజేసిన వాటన్నిటిని కలగజేసినటువంటి యేసయ్యకి కనుక మనం భయపడి ఉంటే దేవుడు నిన్ను చూస్తాడు. చూసి నిన్ను విస్తారంగా, అద్భుతంగా, ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. ఈరోజు కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు మీకు తెలియపరచాలని దేవుడు నాతో మాట్లాడాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనం అద్భుతంగా దీవించబడాలి. మన యొక్క ఆలోచన ఇకలోక సంబంధంగా ఉండకూడదు. మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా ఆత్మీయులలో ఆత్మీయంగా మనం అద్భుతంగా ఎదుగుతూ ఉండాలి. అంటే దేవునికి నచ్చినట్టు ఉండటమే ఎదగటం. దేవుడు మెచ్చుకోవాలి మనల్ని, మన ప్రవర్తన, మన క్రియలు అన్నిటిని కూడా, మన అలవాట్లు. దేవుని కోసం భయపడిన వారు ఏం చేస్తారంటే, నీలో ఉన్నటువంటి అలవాట్లు దేవుడు ఇది కాదు అన్నాడంటే దాన్ని తీసేస్తావు. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు కాబట్టి. తీసేస్తావు లేదా? తీసేస్తారు. నాకు అందమైన ఏమన్నా ఉన్నాయంటే వీటన్నిటిని తీసేస్తాను. ఈ లోకం మెచ్చుకునే అందం తీసేసుకుంటాను. యేసయ్యకి నచ్చినట్టు నేను నడుచుకోవాలని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా ఉండటం మనకు మంచిది. దానికోసం మనం పరుగులు తీయాలి. అంతేగాని వాళ్ళు నన్ను చూస్తారు, వీళ్ళు నన్ను చూస్తారు, వాళ్ళ ముందు నేను ఇలా కనపడాలి, అలా కనపడాలి అని వాళ్ళకు నువ్వు కనపడేదేంటి? భయం లేకుండా, భక్తి లేకుండా. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరికి నువ్వు కనపడొద్దు, ఎవరు నిన్ను మెచ్చుకోవద్దు. ఈ లోకంలో ఉన్న వాటిని కలగజేసినటువంటి దేవుడు మెచ్చుకునే పనులు చేయటం, వారు జ్ఞానం కలిగిన వాళ్ళు తెలివి కలిగిన వారు ఆశీర్వాదకరంగా దీవించబడేవాళ్ళు. ఎవరు పడితే వాళ్ళని దీవించడు దేవుడు దీవిస్తుడు. మొన్న నేను ఒక మాట అన్నాను. ఒక ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రం కల, ఏంటండి ఈ మాట ఇలా మాట్లాడారు మీరు అని చెప్పాను అన్నారు. ఏం మాట్లాడానంటే లైవ్లోనే మాట్లాడాను. హల్లెలూయా.
ఊరిక దేవుని కాడికి వచ్చి యేసయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఊరిక పనికి మాలి అన్నీ అడుక్కుంటే ఏడవటం దండగ కదా, దండగా కాదా? ఆ ఏడుపు తీసివేయమన్నాడు దేవుడు. మంచి ఏడుపు ఏడవమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ఏడుపు ఏంటంటే నీకోసం, నీ బిడ్డల కోసం. ఎందుకు ఏడవాలో తెలుసా? నేను నా బిడ్డలు ఈ లోకానికి అంటకుండా ప్రభువా నన్ను వేరు చేసి నీకు సొంతమయ్యేటట్టు, నీతో యుగయుగాలు ఉండేటట్లు చెయ్యి ప్రభు అని ఏడవాలి. యేసు ప్రభువుని సిలువేశారు. యేసు ప్రభుకి గాయాలైనాయి, రక్తం కారుతుంది, ఆయన బాధపడుతూ వెళ్తున్నాడు. ఆ బాధను చూసి నువ్వేడుస్తున్నావు. ఆ బాధ ఎవరికి రాకూడదని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏంటి బాధ అని చెప్పని యేసయ్య ఏంటి ఇలా కలువరి సిలువలు అలా నలిగిపోయాడని నీకు ఏడుపు వచ్చింది. నువ్వు గాయాలకెళ్ళి చూసావు కాబట్టి నువ్వు ఏడ్చు. అదే ఆయన వైపు చూస్తే ఈ శరీరాన్ని చంపువానికి మీరు భయపడనక్కరలేదు. ఈ శరీరాన్ని చంపి నరకంలో పడేసేవానికి భయపడమన్నాడు. ఈ శరీర గాయాలను చూసి పేతురు భయపడి అబద్ధం ఆడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మనం గాయాల వైపు, ఈ లోకంలో ఏదేదో ఇవన్నీ జరుగుతున్నాయి, కష్టాలు, బాధలు, సమస్యలు, ఇటువైపు చూడకూడదు. మనం ప్రభు వైపు చూడాలి. మనం చేసే ప్రార్థన కూడా ప్రభు కోసమే మనం సిద్ధపడుతూ ఉండాలి. అంతేగాని దేనికోసం పడితే దానికోసం ఏడకూడదు. అయితే దీని విషయంలో నేను ఏమన్నానంటే, మొదట నీ క్రియలు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఊరికే ఏడిచినా దండగా వేస్ట్ అన్నా. అదేంటండి ప్రార్థనలు ఏడవద్దా అన్నాడు. ఏడిచేదానికి అర్థం లేకుండా ఏడిస్తే ఎట్టా? అది చెప్పా నేను. దేవునికి స్తోత్రం కల. ఏడిచేదానికి కూడా ఒక అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. మనం చేసే భక్తిలో కానీ, మన విధానాల్లో కానీ, అన్నిట్లో కూడా మనం తెలుసుకొని చేయాలి. తెలియక చేసింది పొరపాటు అంటారు, తెలిసి చేసింది పొరపాటు అంటారు, తెలియక చేసింది పొరపాటు కాదు అంటారు. కానీ తెలిసినా కూడా మళ్ళీ పొరపాట్లు మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అబ్రహాము దేవునికి భయపడటంలో కూడా అట్లా ఇట్లా భయపడలేదు. తన కుమారుణ్ణి, కన్న బిడ్డని ఎవ్వరు కూడా చూస్తా సంపాలి, కాల్చివేయాలి అని చెప్పని బ్రతికుండగా బిడ్డల్ని ఎవరైనా అలా అనుకుంటారా? కానీ అబ్రహాం అనుకున్నాడు. నువ్వైతే అనుకో. ఎందుకంటే నువ్వు ఈ శరీరంలో బ్రతకాలనుకుంటున్నావు కాబట్టి, ఈ శరీర సంబంధమైనటువంటి ఫీలింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఈ శరీర సంబంధమైన ఫీలింగ్ లేని వాళ్ళు దేనికి భయపడరు. అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే నాకు లాభమేనా అన్నాడు. అక్కడ చూసివా, సావటానికి కూడా సిద్ధపడే వాళ్ళకే అక్కడ లాభం కలిగింది, మేలు కలిగింది. దేవుని కొరకు మనం దేనికైనా సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకి ఇయ్యటానికి ఎనుకాడకూడదు. చాలామంది పిసుక్కుంటారు, అలుక్కుంటారు, రకరకాలుగా తనను తాను సమర్పించుకోవటానికి కూడా ఇష్టపడరు. పరిశుద్ధంగా జీవితాన్ని కొనసాగించడానికి కూడా ఇష్టపడరు. ఆ ఇష్టం లేని మనసు ఇంకా నిన్ను వేధిస్తుందంటే నువ్వు ఎక్కడుండో ఒకసారి నువ్వు పరీక్షించుకోమని దేవుని వాక్యం చెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని నువ్వు ఏదైనా ఇయ్యటానికి ఎనుకాడకూడదు. అది ఏదైనా సరే, నీ బిడ్డనైనా సరే, నిన్ను నీవైనా సరే, నీకున్నయైనా సరే, అది ఏదైనా సరే దేవునికి ఎనుకాడనంత భయం నీలో ఉండాలి. ఆ భయం కలిగి ఉంటే ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు దీవించబడాలంటే ఇది మొదటి మాట. కొంతమంది ఏదైనా ఇయ్యాలన్నా కానీ చెప్పలే, వాళ్ళ విధానాలు సరిగా ఉండవు, మంచి మైండ్ రాలా అనుకుంటారు. అమ్మ ఇది పోతే మరి నేనెట్టా, ఇది లేకపోతే నేనెట్టా, నువ్వెట్టా అంటే నీకు ఎవరు లేదనే కానీ ఈ మాట, అది సైతాను మాట కదా. దేవుని మాట, దేవుని ఆలోచన కాదు, సాతాను ఆలోచన. సైతానికి ఎక్కడ కూడా మనం తావు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, రెండవది, దేవుని సన్నిధిలో ఎవరైనా ఒట్టి చేతులతో కనపడకూడదు. నేనే కానుకలకు టార్గెట్ పెట్టట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకే పెడుతున్నా. అసలు మీరే దేవునికే అయిపోతే ఇక మీ అన్నీ పక్కన ఉంటాయా?
పక్కన ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు దేవునికి అంకితం అయిపోతే మీకున్నవన్నీ కూడా దేవునికి అంకితం అయిపోతాయి. అన్ని దేవునికి అంకితం అయిపోయినప్పుడు మీ చుట్టూ కంచి వేయబడుతుంది. ఏ దుష్టుడు అక్కడికి రాడు. ఇక అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యంగా అసలు మీ జీవితమే ఒక మలుపుగా ఉంటుంది. అందుకని మనము పులిసిన వారి వలె కాకుండా పులియని రొట్టెలు అంటే పులుపు లేని. తల్లిదండ్రి ద్రాక్షాలు తిన్నారంట. బిడ్డల ఎదుట తల్లిదండ్రి ద్రాక్షాలు తింటే బిడ్డల పళ్ళు పులుస్తాయా లేదా? పిల్లలు చూస్తుంటారు, ఏదైనా చూస్తుంటారు. అది చూడటానికి పెట్టిండు బిడ్డల్ని. మనకి దేవుడు చూస్తాడు. ఎట్నుంచి చూస్తారో తెలియదు. బిడ్డల్లో నుంచి చూస్తారో, ఎట్నుంచి చూస్తారో, బిడ్డలు పాడు చేసే పరిస్థితుల్లో నువ్వు ఉండవో, ఎలా ఉండవో నీకు తెలియదు కదా. అందుకని దేవుని యొక్క బిడ్డలరా, తల్లిదండ్రి ద్రాక్షాలు తింటే బిడ్డల పళ్ళు పులిసిపోయినాయి అంట. ఇరిమియా పుస్తకంలో ఉంటుందిలే కానీ రెఫరెన్స్ చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగు. ఇరిమియా పుస్తకం అంతా ఎత్తుక్కోండి, ఈ మాట దొరుకుద్ది. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, తల్లిదండ్రి ద్రాక్షాలు తిన్నారంట, బిడ్డల పనులు పులిసిపోయినాయి అంట, పళ్ళు. అందుకని పులియని రొట్టెలు మీరు తినాలి. హల్లెలూయా. పులియని రొట్టెలు మీరు తినాలి అంటే పరిశుద్ధమైనది, పాపము లేనిది, మహిమ కలిగినది మీరు తినాలి. అంటే దేవుని వాక్యం మీరు తినాలి, దేవుని మాటలు మీరు తినాలి, దేవుని ఆలోచన మీరు తినాలి. అంటే ఆత్మీయంగా అవి మన హృదయంలో భద్రపరుచుకోవటం. ఇది ఆత్మీయ భోజనం అంటారు, ఇది ఆత్మ సంబంధమైన ఆలోచనలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు, మీకు నేను ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక, నీవు పాపములో శాపములో నుంచి వచ్చితివి గనుక, ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. విమర్శించాలన్నా మనం రెఫరెన్స్ చూపించాం. సైతాను ప్లాన్లో ఉంటుంది. సైతాను సంబంధులు లైవ్లో భలే ఉంటారు. సైతాను సంబంధులే బైబిల్ కూడా పట్టుకొని ఉంటారు రకరకాలుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరూ పట్టుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, ఒట్టి చేతులతో మీరు దేవునికి కనబడకూడదు. 7 దినములు ఏం తినాలి? పులియని రొట్టెలు తినాలి. అంతేనా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. తర్వాత మీరు దేవుని సన్నిధిన ఒట్టి చేతులతో మీరు కనబడకూడదు. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడరు. మీరు ఆశీర్వదించబడాలంటే ఒట్టి చేతులతో ప్రభు ముందు కనపడకూడదు. ఒట్టిగా ప్రభు కనపడకూడదు, గట్టిగా ప్రభు కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. సారేపాక స్త్రీ దగ్గరికి ఏలియా దైవజనుడు వస్తాడు. వచ్చినప్పుడు ఆమె దగ్గరికి ఇక దేవుడే పంపించిండు. దేవుని సేవకుడు వస్తే దేవుడు వచ్చినట్లే. నువ్వు దీవించబడటానికి దేవుడు వచ్చిండు. నీ కాడ ఒక్క రొట్టె ఉంది, ఇంత పిండే ఉంది, ఇంకేం లేదు, అంత నూనె ఉంది. మరి నువ్వు బ్రతకాలిగా. దాదాపు 2-3 సంవత్సరాలు కరువు, ఇక వర్షాలు ఉండవు, ఇక ఎక్కడ కూడా పచ్చికొండదు. పరిస్థితులన్నీ ఇక ఎడారిలాగా మారిపోయే పరిస్థితులు అన్నమాట. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా ప్రజలు పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇటు నీ చుట్టూ శ్రమలుంటాయి, బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి, అయినా నీకేం కాకూడదు. శోధన తప్ప నాకు ఇంకా మరి ఏమీ కలగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఈ సారేపాతి విధవరాలు ఇంటికి దైవ సేవకుడు వచ్చి, అమ్మా ఆ ఉన్నటువంటి ఆ రొట్టె ఉండాలి, ఆ 4-5 చేపలు ఉండాలి, 5 రొట్టెలు 3 చేపల ఇవి ఉండాలి.
అవి లేకపోతే ఆశీర్వాదాలు లేవు. విత్తనం లేనిది పంట లేదు. నువ్వు ఏమీ లేకుండా ఉంటే నీ బ్రతుకు ఏమీ లేకుండా అయిపోయిద్దని ఈ వాక్యం చెలవిస్తుంది. హల్లెలూయా. నీ బ్రతుకులో ఏదో ఒకటి ఉండాలి, ఎదజల్లాలి, విస్తరించాలి, నువ్వు బాగుండాలి. నువ్వు అద్భుతంగా దీవించబడాలంటే నీకున్నటువంటిది ఆ రొట్టె దేవుని సేవకుడికి ఇచ్చేసింది. ఇకపోతే నాకు ఒకటే రొట్టె ఉంది కదా, నీకు నేనే ఆడిచ్చాను, ఆ భలే కుదిరితే అబ్బా ఇదే వ్యవహారం లైన్గా లేదు, ఇదేం సేవకుడు అయితే దేవుడు నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా, బాగానే ఉంటుంది కదా, మళ్ళీ ఇదేంటి? ఆ రొట్టె ఎప్పుడైతే ఆ సేవకుడికి ఇచ్చిందో, ఆ రొట్టె ఎప్పుడైతే తను తిన్నడో, ఇక ఆమె ఆశీర్వదించటం మొదలైంది. ఒక రొట్టె కదా ఉంది, ఒక రొట్టెకే కదా పిండి ఉంది. ఆ పిండి తొట్టెంత ఖాళీ అయిపోయిన తొట్టిని దేవుడు నింపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే నీకున్నటువంటి ఒక్కడైనటువంటిది ఇచ్చేసిండు అబ్రహాం. అలాగనే నీకు కలిగినది ఇచ్చేయాలి. ఒక కుమారుని ఇస్తే లెక్క పెట్టలేనంత సంతానం నీకు ఇస్తానని చెప్పాడు అబ్రహాముకి దేవుడు. ఇప్పుడు మనం అబ్రహాము బిడ్డలు. ఇలా ఎంతమంది ఉన్నారో తెలియదు, కొన్ని కోట్ల మంది ప్రపంచంలో. అబ్రహాము ఒక్క విషయంలో దేవునికి భయపడ్డాడు. ఇక తన బ్రతుకంతా కూడా అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగనే నీ బ్రతుకు బాగుండాలంటే, నీ పద్ధతులు బాగుండాలంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఒట్టిగా రాకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో అనేకులకు దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని యొక్క ఆయన యొక్క మహిమ విస్తరించాలి. దేశంలో ప్రజలంతా రావాలి, ప్రజలంతా బాగుండాలి, ప్రజల కోసం, ప్రజల బాగు కోసం. అలా చెయ్యని వాడు పాపి. వానికి 2 తీర్పులు ఉంటాయి. సేవకుడికి 2 తీర్పులు అంటారుగా. మంచి చేయనోడికి 2 తీర్పులు. మంచి చేసేవాడికి ఎందుకు ఉంటుంది తీర్పు? అసలు మనకు ఆ తీర్పు అంటకుండా తప్పించుకోవటానికి దేవుడు మనల్ని శిక్షిస్తావన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు ఒట్టి చేతులతో కనబడకూడదు. చెప్పండి. చేతులు ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఒక ఆమెంట పాపం ఇలాంటి వాక్యం విని, నేను ఇప్పుడు ఎలా తిరిగిపోవాలి, ఎలా తిరిగిపోవాలి, నేను ఏమి చేయాలనుకుందంట. కళ్ళం నేను ఈడుస్తుందంట. నేను ఈరోజు ఒట్టి చేతులతో వచ్చాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడువు తండ్రి. మరి నేను దీవించబడాలి కదా ప్రభా. నాకైతే ఎలా దీవించబడాలో నాకు తెలియదు కనుక ప్రభా, ఈరోజు నాతో చూటిగా తేటగా అద్భుతంగా నాకు ఈ వివరణ ఇచ్చావు. నేను బాగుపడాలని, బాగుండాలని అనుకుందంట. అటు ఇటు తారిట్లాడుతుందంట. ఎవరు నన్ను అడుక్కుంటే బాగోదుగా. మనం అడుక్కునే వాళ్ళం కాదు, ఇచ్చేవాళ్ళం. అటు ఇటు ఆలోచిస్తుందంట. వాళ్ళకాడ ఒక రూపాయి అడుగుదాం, వీళ్ళకాడ ఒక రూపాయి అడుగుదాం, వాళ్ళకాడ ఒక 100 అడుగుదాం, వీళ్ళకాడ 200 అడుగుదాం. అటు ఇటు ఆలోచిస్తుందంట. ఎవరిని అడిగినా బాగోదు. వాక్యం ఈ విధంగా చెప్పింది, అడుక్కోకూడదని. మరి నేను ఇప్పుడు ఎలా చేయాలని చెప్పని ఆమె ఆలోచించిందంట. నేను వాస్తవంగా దేవుడే మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు. మీ బ్రతుకులు మారిపోతాయి, మీ జీవితాలు బాగుంటాయి. ఈ మాటల్ని భయం కలిగి వినాలి. ఇక ఆమె అటు ఇటు ఆలోచించిన తర్వాత ఆమె మెడ వైపు చూసుకుందంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమె మెడలో ఇంత బంగారం ఉందంట. ఇది దేవుని పనికి పనికొచ్చిదిగా, దేవుని సేవకు పనికొచ్చిదిగా. సేవలో ఏమన్నా కొరతలుంటే అన్ని విధాలుగా ఇది పనికొచ్చిది కదా, ఇది లేకపోతే ఏమైంది నాకు అని చెప్పని ఆ మెడలో ఉన్న గొలుసు ఆ కుండీలో వేసిందంట. హల్లెలూయా. ఆ కుండీలో వేసిందంట. అంతే. ఇక నా భర్త ఏమన్నా అంటాడేమో, మరి నా పిల్లలు ఏమన్నా అంటారేమో, ఎట్లా, ఏం చేయాలి? నేను ఈ కుండీలో వేసాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం అని పౌలు గారు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నేను బ్రతికితే బ్రతుకుతాను, లేకపోతే ఈ మంచి పని చేసి నేను చనిపోయినా పర్వాలేదు, నాకేం బాధ లేదని చెప్పని ఆడిచ్చి దేవుని పని జరిగితే చాలని చెప్పి కళ్ళు మూసుకొని తనకు తాను ఏడుచుకుంటూ ముసుకేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. భక్తి కలిగి, భయం కలిగి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుందంట. వాళ్ళ కొడుకు
ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నట్ట. అతనికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చిందని ఒక ఫోన్ వచ్చిందంట. హల్లెలూయా. ఫోన్ వచ్చింది, వాళ్ళ కూతురుకు కూడా ఫోన్ వచ్చింది. అలా తన భర్తకి కూడా ఏదో ఒక అద్భుతం జరిగింది. ఇలా కుటుంబం అంతా మేలుతో నింపబడింది. ఆ ₹1,00,000 బంగారం, అప్పట్లో ₹1,00,000, ఇప్పుడు 3 లక్షలు ఉంటుంది. ఆ ₹1,00,000 బంగారం అందులో వేసినందుకు లక్షలకు లక్షలే అద్భుతంగా కుటుంబం దీవించబడటమే గాక దేవుడు మనల్ని ఆశీర్వదించిండమ్మా. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఆ మందిరానికి వెళ్దాం, మేమంతా బాప్టిసం తీసుకొని ఇక దేవుని బాప్టిసం తీసుకొని మేము ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ దేవునిది దేవునికి ఇస్తూ మేము దేవునితోనే ఉంటామమ్మా అని చెప్పిన వాళ్ళందరూ అన్నారంట. ప్రభు మాట్లాడిన మాటలో ఎక్కడా కూడా కొరత లేదు, అద్భుతంగా దీవించుండు. ఆ సారేపాక స్త్రీ ఆ తొట్టిలో ఆ పిండి 3.5 సంవత్సరాలు, నూనె తరగట్లా. ఆకలైన వాళ్ళు మొత్తం అక్కడికే వస్తున్నారు, అందరూ తినిపోతున్నారు. ఇక ఆ ప్రాంతం అంతా బ్రతికారు. ఆ బ్రతికిన గుంపులోనే మనం కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు జరిగినాయి అన్నమాట మొదట. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు తన పని చేసుకోవాలని, తన పని జరగాలని, తన బిడ్డలు బాగుగా ఉండాలని, తన బిడ్డలు రక్షణ పొందాలని, ఆత్మీయంగా అద్భుతంగా దేవుని కొరకు మంచి సేవకులు సేవ విస్తరించాలని, ప్రజల్లోకి వెళ్ళిపోవాలని, ప్రజల కన్నీళ్లు తోడవాలని దేవుడు ఒట్టి చేతులతో కనబడబాకమని ఆయన అన్నాడు. అంతేగాని అవి తీసుకొని జలసాలు చేయమని కాదు, సరదాలు చేయమని కాదు. అలాంటి వాళ్ళ గురించి మనకు అనవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? హల్లెలూయా. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం. ఇంకొక 20 నిమిషాలు. హల్లెలూయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం. 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత హల్లెలూయా. అధిపతి సెలవిచ్చాడు. దేవుడు చెప్పిన మాట మనం వినాలి. నీకు కలిగిన దాంట్లో, నీకున్న దాంట్లో పిసక్కుండా ఇచ్చేయి. నువ్వు దీవించబడతావు, నువ్వు బాగుంటావు. నీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆకాశపు వాక్యాలు ఇప్పబడతాయి. మీ కుటుంబాల మీదకి దీవెనలు కుమ్మరించబడతాయి. మీ బిడ్డలు ఎందుకు బాగోట్లేదో తెలుసా? మీ బిడ్డలు బాగు ఉండాలంటే నీ యొక్క నడవడి బాగుండాలి. ఇస్సాకు తవ్విన బావులన్నీ నీళ్లు పడ్డాయి. ఆమేనల్లా. హల్లెలూయా. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, తన బిడ్డని ఈయటానికి వెనుకాడకుండా. అలాంటి బిడ్డ ద్వారా బావులు తీసినప్పుడు బావుల్లో నీళ్లు పడ్డాయి. పాడైపోయిన హృదయాలు చిగురించాయి, బ్రతుకులు మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క మాటను బట్టి, మన యొక్క క్రియలను బట్టి మన బిడ్డలు మారిపోతారు, మంచి మార్గంలోకి వస్తారు, మంచి జీవితం జీవిస్తారు. వాళ్ళ గురించి మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభువు చెప్పిన మాటని, ప్రభువుకి ఇష్టమైన జీవితం మనం జీవిస్తుంటే చాలు, మన బిడ్డలు బ్రతుకులు బాగుంటాయి. అంతేగాని నువ్వేదో పాఠం నేర్పాలి, వాళ్ళకి ఏదో చేయాలి, ఇవన్నీ నువ్వు అనవసరం. దేవునికి అన్నీ తెలుసు. మగవాని చేత మాట్లాడిచ్చే దేవుడు, రాళ్ళకు కూడా నోరులు ఇస్తాడు దేవుడు. ఏమీ లేని చోట కార్యాలు చేస్తాడు దేవుడు. ఎండిన భూమిని పచ్చగా మారుస్తాడు దేవుడు. ఆయన మంచి దేవుడు, మహనీయుడు. అందుకని నువ్వేం చేయాలి? మొదట దేవుని సన్నిధిలో. నేను ఒక్కోసారి మా బిడ్డలకు కూడా ఇయ్యను. మొన్న ఒకసారి చెప్పాను కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమీ లేకపోయినా కానీ పెట్టాలన్న మనసే, కానీ ఇంక రెండో మనసు ఉండదు. పెట్టాలి, పెట్టుకునేవి రాదు. ఎంతో కొంత నీకు కలిగిన దాంట్లో, ఉన్న దాంట్లో చేసేయి. నీకు అన్నీ ఇస్తున్న దేవుడు. ఎట్నుంచి వస్తాయి అంటే ఉన్నాయన్నీ దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది లేదు ఈ భూమి మీద. అన్నీ దేవుని ఆజ్ఞతోనే ఉండే. ఈ గాలి కాసేపు విసరకపోతే మనం బ్రతకం.
వాటర్ తాకపోతే చచ్చిపోతాం. అందుకని అన్నీ పెట్టిండు దేవుడు. అందుకని అన్నీ ఇస్తాడన్న నమ్మకం కలిగి ప్రభువులో మనం నడుచుకోవాలి. అన్నీ ఇచ్చిన తర్వాత నీకు నా పరిస్థితి ఎట్ట అనేది నీకు అనవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని ఉంది బైబిల్లో. దేవుడు ఇస్తాడన్న నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకంతో ఇచ్చేసేయి, ఏదైనా ఇచ్చేసే. దేవుని పని జరగాలి. దేశంలో మంచి సేవకులు కరువైపోయారు, ఉత్తత సేవకులు ఎక్కువైపోయారు. యూట్యూబ్ నిండా కనపడతారు, ఎక్కడ పట్టినా కనపడతారు. అంతా కూడా డూప్లికేటు, వేషధారణ, లోక సంబంధం, లోక కోరికలు, లోకాశలు, లోకానికి సంబంధించి ఈ లోకంలో కావాల్సిన వాటి కోసం ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే దేవుడు ఒక మాట మాట్లాడాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? మొదట నీకెళ్ళి ఏం చూస్తున్నావు, ఏమి కనిపెడుతున్నట్టే మొదట నీ క్యారెక్టర్కి వెళ్ళి చూస్తాడు దేవుడు. నీ క్యారెక్టర్ను చూస్తాడు దేవుడు. ఈ ప్రజలేమో దేవుని కార్యాల వైపు చూస్తారు. దేవుడు ఇంకా కార్యాలు చేయలేదే, కార్యం 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 కార్యం. దేవుడేమో నీ క్యారెక్టర్ అని ఆయన చూస్తాడు. నీ క్యారెక్టర్ మార్చుకొని, నీ పద్ధతి మార్చుకొని, నీ పద్ధతి ఈ మార్కుండా లేకుండా ఈ కావాలా. వీళ్ళంతా ఎక్కువ ఉన్నారు దేశంలో. క్యారెక్టర్ మార్చుకునే వాళ్ళు తక్కువయ్యారు. హల్లెలూయా. పద్ధతులు మార్చుకునే వాళ్ళు తక్కువైపోయారు. మరి ఆ పద్ధతులు మార్చే సేవకులు ఇక్కడ ఉన్నారు. ఈ సేవకులు దేశానికి నలుమూలలు వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ సేవకులు దేశానికి నలుమూలలు వెళ్ళిపోవాలి, ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అన్ని సమృద్ధి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సమృద్ధి లేనప్పుడు వెళ్ళలేము. అందుకని గొర్రె పిల్లలు కనే మనసు ఉండాలి, గొడ్డుబోతురాలుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెలు మేతయాలు, అన్నీ ఇవ్వాలి, సంపదనయాలు, అన్నిట్లో బాగుండాలి. ప్రతి విషయంలో కూడా అన్ని విధాలుగా. 10వ భాగం అంటే ఇచ్చేసేయాలి. 10వ భాగం అంటే 100కి 10 రూపాయలు కాదు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఎప్పుడో 10 అనాలు, ఏమంటారు అట్నే, అనా, అంతేనా? నాకు తెలియదులే ఈ మాటలు. మరి అప్పుడు రాసిన బైబిల్ ఇప్పుడు రాసిన బైబిల్ కాదు. దేవునికి స్తోత్రం కలుగును. చాలామంది 100కి 10 రూపాయలు అనుకుంటారు. అప్పుడు 10 రూపాయలు అంటే దాదాపు ఒక కనీసం 1000 రూపాయల పైనే, 1000 రూపాయల పైనే. అంటే నీకు ఉండదాంట్లో 10వ వంతు అన్నాడు. నిన్ను చూసి మాట్లాడండి దేవుడు. 100 రూపాయలు చూసి మాట్లాడాల దేవుడు. నీ పద్ధతిని చూసి, నీ పద్ధతిలో ఒక 10వ భాగం ప్రభువుకు అగును అని చెప్పని. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి విషయంలో మనం అన్ని విధాలుగా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ముందడుగు వేయాలి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త, అది కూడా చదువుదాం. అందులోనే 5వ అధ్యాయం 20వ వాక్యం. 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. నీ నీతి బాగుండాలి కదా. ఒట్టి చేతులతో కనపడకూడదు. ప్రభుకి ఇచ్చేసేయాలి, పిసక్కూడదు. సేవకులు ఏమనుకుంటారు తెలుసా? అన్నీ వస్తే ఎంత సేవ చేసేవాడు అని ఉంటుంది మనసులో, ఎంతమందిని రక్షించేవాడు అని ఉంటుంది. నీ ఆలోచన ద్వారా ఒకళ్ళు బాగుపడితే నువ్వు బాగుపడ్డట్టేనే ప్రభువు చెప్పిండు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమనడం లేదా? ప్రేమించాలి. మనం దేవుని బిడ్డలు. దేవునికి ఏ మనసు ఉందో మనకు ఆ మనసు ఉండాలి. దేవుడు ఈ లోకం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిండు. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అంతగా మనం ప్రేమిస్తేనే ప్రభు బిడ్డలం, లేకపోతే దయ్యపు బిడ్డలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మా పిల్లలు చెప్పే అర్థం అవుతున్నాయి కానీ ఎట్లా చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏమి చేయొద్దు. ఉన్నదానికి వెళ్ళి చూసి, ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఈ 1000 రూపాయలే ఉన్నాయి, ఈ ఇస్తే మరి టిక్కీ బియ్యం కావాలి, ఎట్లా చేయాలనుకుంటున్నావా? నువ్వు అవి ఇచ్చేసేయి, 10 టిక్కీలు బియ్యం నీకు ఇస్తాడు. ఏమీ లేకుండా ఆలోచించి ప్రార్థన చేయి. ప్రభు నలుదిక్కుల నుంచి నీ ఇంటికి వస్తాయిక. నువ్వు వెళ్ళిన ప్రతి చోట కార్యం జరుగుతుంది. నువ్వు ఏ చోట నిలబడతావు ఆ చోటు నీదే అయింది. అన్నీ నీవే. ఈ లోకంలో మనకే జ్ఞానం లేకపోతే ప్రజలకు ఎట్లా జ్ఞానం వచ్చింది? మనమే మంచి మార్గంలో లేకపోతే ప్రజల్ని ఎలా మంచి మార్గంలో నడిపించగలం? అంతే కదా. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అందుకని వారి నీతి కంటే కూడా నీ నీతికి అధికము కాని ఎడలా నీకు పరలోకం దొరకదు. పరలోకాన్ని పోగొట్టుకుంటావా? ప్రార్థనకు నడిచి 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 ఏమీ చేయకుండా ఉత్త చేతులతో నడిచి, ఒట్టిగా నడిచి, ఏమి లేకుండా నడిచి, ప్రభువుకు తెలియదు నా గురించి, తెలుసు నీ గురించి, నువ్వు ఎంత డేంజరో కూడా తెలుసు, నువ్వు ఎంత అతి తెలివితేటలతో నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు కూడా దేవుడికి తెలుసు. అందుకని దేవుడు చెప్పిన మాటకి మనం అప్పగించుకోవాలి. కొడుకుని ఇయటానికి ఆయన వెనకాడలా, కొడుకుని బలి ఇయటానికి వెనకాడలేదు అప్పటి కాలంలోనే. ఇప్పుడు ఇంత జ్ఞానం ఉండి కూడా వెనకాడుతున్నావు అంటే నువ్వు దేవునికి భయపట్టలేదు, దేవుని యందు భయం లేదు. ఒట్టి చేతులతో రాకూడదు, గట్టి చేతులతో రావాలి. ఉత్తగా ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేసిపోతే నీకేమొచ్చుద్ది? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పలు కార్యాలు జరుగుతాయి అంటగా. ఏ తప్ప ఏది జరగలేదు, ఎందుకు జరుగుతాయి? ఎప్పుడు చూసినా వట్టి చేతులతో వస్తుంటాయి. రైతు పొలంలోకి వెళ్ళి పొలంలో ఇత్తనం వేయకుండా, పొలం అయిందే, పొలం దేవుడిచ్చిందే, భూమి పంట ఇచ్చుద్ది కాదంటలేదు. ఆ భూమిలో ఇత్తనం వేయాలా లేదా? ఇత్తనం వేయకుండా లేకుండా చేనుకాడికి పోయి వస్తా ఉంటే ఏడిది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, రైతు పొలంలోకి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో ఇత్తనాలు తీసుకుపోకుండా చేలో ఇత్తనం వేస్తే, ఇత్తనం వేయకుండా ఉంటే పొలంలో నుంచి పంట రాదు. సరిగా ఇను, దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని నువ్వు ఇత్తనం వేయాలి, పంట నీకు రావాలి. పరిశుద్ధంగా జీవించాలి, పరలోకం నీకు సొంతం కావాలి. ప్రతిదానికి దేవుడు అర్థం ఇచ్చిండు. అర్థం లేకుండా వ్యర్థంగా బ్రతకటం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చిండు. అందుకని ప్రతిదానిలో కూడా ప్రభువుకి భయపడాలి. ప్రభువుకి ఎప్పుడైతే భయపడి ప్రభు యొక్క పనులు, ప్రభు యొక్క క్రియలు మనం జరిగిస్తామో అప్పుడు మన బ్రతుకు బాగుంటుందని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యానికి అప్పగించుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే నీ భక్తి. అది లేని భక్తి నీది భక్తి కాదు. దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. నీకు ప్రయోజనం ఉండదు, నీ కుటుంబంలో నీ బిడ్డలకు ప్రయోజనం ఉండదు, నీతో సహవాసం చేసే వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఎక్కడా కూడా అంతా వ్యర్థమైపోయింది. ఈ వాక్యం అర్థమయ్యే వాళ్ళకి బాగుంటుంది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఈ వాక్యం అర్థమయ్యే వాళ్ళకి బాగుంటుంది. అర్థం కాని వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? ప్రభు గురించి అర్థం కాకనే ప్రభువుకు రాళ్ళు వేశారు. ప్రభు గురించి తెలియక ప్రభువుని సిలువేశారు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు సిలువలో. ఏమన్నాడో తెలుసా? వారు ఏమి చేయుచున్నారు, వారు తెలియకై ఉన్నారు, వారిని క్షమించుము. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారిని క్షమించాలి. తెలియదు కాబట్టి. తెలిసిన వాళ్ళు ఎప్పుడూ తిరుగుబాటు చేయరు. అందుకని పాపంలో ఉన్నవాళ్ళు పాపిని శిక్షిస్తారు, కానీ పాపం లేని వాళ్ళు పాపిని శిక్షించరు. అందుకని పాపం లేని వాళ్ళతో సహవాసం చేస్తే మనకు బాగుంటుంది. అందుకని ప్రభు, నేను పాపుల్ని రక్షించడానికి వచ్చాను, పాపిని శిక్షించడానికి రాలేదన్నాడు. ప్రభు పాపిని శిక్షించడు, పాపిని విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ పాపంలో నుంచి పాపిని మనిషిగా మంచిగా విడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. మంచిగా నడిచేవాడు నడిపిస్తాడు, మంచిగా మాట్లాడేవాడు మాట్లాడిస్తాడు, మంచిగా ఆలోచించేవాడు ఆలోచింపజేస్తాడు. అలాగ మనం ప్రతి విషయంలో మంచిగా నెవరు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మూడవది దేవుని దృష్టికి నిర్దోషులుగా కనబడాలి. ఎలా కనపడాలి? నిర్దోషులుగా. అంటే దేవునికి నిర్దోషులు కావాలి కదా. నిర్దోషులు అంటే ఎవరు? దేవుని మార్గాల్లో ఉన్నవాళ్ళు, ఏ పొరపాట్లు లేని వాళ్ళు. పొరపాట్లు ఉండకూడదు.
పొరపాటు లేకుండా ఉండాలి. నిర్దోషులుగా కనబడితే సింహాల నోళ్లను మోయిస్తాడు, అగ్ని ప్రమాదాన్ని ఆర్పివేస్తాడు, ప్రవాహంగా వస్తున్నటువంటి సునామీలు ఆపివేస్తాడు, అలలు ఆగిపోతాయి, అనేక సమస్యలు సరిచేయబడతాయి. ఎన్ని సరిచేయబడాలంటే ఈ యొక్క సింహాలను వాటి నోళ్ళు ఎప్పుడు మోయిస్తాడంటే నిర్దోషులుగా కనబడాలి. దేవుని దృష్టికి నిర్దోషులు, నువ్వు నిర్దోషిగా ఉన్నప్పుడు ఆ ప్రజలకు అర్థం కాదు. మనం మనుషులుగానే కనబడతాం, కానీ మనలో ఉన్నటువంటి ప్రభు తెలీదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, 6వ అధ్యాయం 22వ వాక్యంలో దానియేలు గ్రంథం, అక్కడ ఒక మాట చదువుకుందాం, ఇంకొక మాట ఉంది, ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. త్వరగా నేను నా దేవుని దృష్టికి, మీరు నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక, నిర్దోషులుగా కనబడితిరి గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా స్తోత్రం. ఇతడు నిర్దోషిగా కనబడ్డాడు గనక సింహపు నోళ్లను మూయించాడు. అగ్ని ప్రమాదాలు ఆగిపోతాయి, లోకంలో అలజడులు ఆగిపోతాయి, లోకంలో శాపం ఆగిపోద్ది, ఆపివేయబడుద్ది. ఇదంతా ఎప్పుడు ఆపివేయబడుద్ది అంటే నిర్దోషులను బట్టి. నిర్దోషిగా నువ్వు ఉంటే ఎవరు కూడా నిన్ను శిక్షించాలని అనుకోరు, ఎవరు కూడా నిన్ను బంధించాలని అనుకోరు, ఎవరు నీ మీద నేరోపణ చేయరు. నువ్వు బాగుంటావు, నువ్వు బాగున్న దాన్ని బట్టి, నువ్వు నిర్దోషత్వాన్ని బట్టి ఎవరు ఏం చేయలేరు, కోర్టు కూడా ఏం చేయలేదు. ఇతడు నిర్దోషి, ఇతడు తిరుగులేని మనిషి. ఈ దానియేలు ఈ దేశానికి అవసరం, ఈ ప్రజలకు అవసరం, ప్రజలకి, కుటుంబాలకి, అనేకమైన విషయాలకు అవసరం ఎప్పుడైందంటే నువ్వు నిర్దోషిగా ఉన్నప్పుడు. అన్ని విషయాల్లో నిర్దోషులుగా ఉండాలి. మీరు నిర్దోషులుగా ఉండండి. ఎలాంటి మీ బిడ్డలు బాగుంటారు, మీ భర్తలు మెచ్చుకోవటమే కదా, అన్ని విషయాల్లో ఆనందంగా ఉంటారు. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, భార్యలు కూడా మెచ్చుకుంటారు, మంచి మంచి వంటకాలు పెడతారు, మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు. ఎప్పుడు నువ్వు నిర్దోషిగా ఉన్నప్పుడు, దేనికి పడితే దానికి, ఏ దారిని పడితే ఆ దారిని అనవసరాన్ని కొనుక్కొచ్చుకోకుండా నిర్దోషులుగా ఉండాలి, బాగుండాలి. సింహాల నోళ్ళు మూయించాడు దేవుడు. దానియేలుకి ఏ హాని జరగలేదు, షడ్రకు మేషక్కులు కూడా ఏ హాని జరగలేదు. సముద్రం 2 పాయలుగా చీల్చబడ్డది, ప్రజలు సురక్షితంగా ఆ దరికి చేరారు. నీ యొక్క విధానం బాగుండాలి, నిర్దోషులుగా ఉండాలి. 3వది, నీ యందు మంచి క్రియలు కనపడాలి. సమయం లేదు కనుక టక్కన ఇటు వచ్చేస్తాను. 4వది మంచి క్రియలు కనపడాలి. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఒక 2 నిమిషాలు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా హల్లెలూయా, ఆకులు తప్ప ఇక ఏమీ కనపడలేదు. ఎందుకని అక్కడ ఏమీ కనపడలేదు అంటే, మనుషులు తప్ప మనుషుల్లో మంచి క్రియలు కనబడటం లేదు. దేవునికి మనుషుల్లో మంచి కనబడాలి అంటే, ప్రభువుకు మంచి క్రియలు కనపడాలి. ప్రభు చూస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధి కనబడాలి కదా, కనబడాలా లేదా? అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చా. ఇందులో తెలియని వాళ్ళు బాధపడతారు, తెలిసిన వాళ్ళు సంతోషిస్తారు. తెలియని వాళ్ళు కూడా చెప్పి ఈ వివరాన్ని చెప్పి వాళ్ళని బాగా బలపరుచుదురుగాక. మీరు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, నీ యందు మంచి క్రియలు కనపడాలి. మీరు తర్వాత చదువుకోండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి. నీతి ఫలాలు, మంచి మంచి విషయాలు అక్కడ ఉంటాయి. అందుకని మొదటిగా ఏం చెప్పాను, అబ్రహాము దేవునికి భయపడ్డాడు. 2వది, దేవుని సన్నిధిలో ఎవరైనానో ఒట్టి చేతులతో కనబడకూడదు. 3వది, దేవుని దృష్టికి నిర్దోషులుగా కనపడాలి. 4వది, నీ యందు మంచి క్రియలు కనపడాలి.
సమయం ఉంటే ఇంకా ఎక్కువ వివరించండి, నా సమయానికి ముగించాలి. ఎందుకంటే మీకు ఆ సమయాన్ని దేవుడు కరెక్ట్గా ఇచ్చాడు. నేను కూడా ఆ సమయానికే ముగిస్తాను. ఆ సమయం నాకు దేవుడు జ్ఞాపకం చేస్తారు. అంతేగాని బ్రేకు బెల్లు లేకుండా వెళ్ళిపోను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. బ్రేక్ ఉంటుంది, బెల్లు ఉంటుంది, దేవునికి మహిమ కలుగునుగా. అందుకని దేవుని బిడ్డలారా చాలా మీకు తెలియపరచాల్సి వచ్చింది. మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీ ప్రాంతం బాగుండాలని, మీ ప్రజలు బాగుండాలని, మీ ప్రజల్లో మంచి ఆశీర్వాదాలు, అన్ని కార్యాలు జరగాలని, ఎలాంటి దుష్టుడు కూడా మీలో పని చేయకూడదని ఈ 4 విషయాలు మీకు తెలియపరచమని దేవుడు ఈ యొక్క కింద రూములో నాకు తెలియపరిచి పంపించాడు. దేవుడి ఇట్టి మాటలు దీవించి మీ హృదయాల్లో ఉంచి ఆయన రాజ్యానికి మనం అట్టి వారిగా ఎప్పుడు కూడా ప్రభువుకి కనబడేవారిగా మనం ఉందాం. దేవునికి ఎప్పుడు ఎలా కనపడాలి? దేవుని దృష్టికి మనం కనపడాలి. మంచి క్రియలతో, మంచి ఆలోచనలతో ఈ 4 మాటలు మంచిగా భద్రం చేసుకోండి. వ్యతిరేకం చేసుకోబాకండి. దేవునికి దూరం కాకుండా దేవునికి దగ్గర కాండి. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క పని చేయండి. దేవునికి మహిమ రావాలి. అనేక ప్రజలు కన్నీళ్లు తూడ్చబడాలి. దేవుడి ఇట్టి మాటలు దీవించి మన హృదయాల్లో ఉంచునుగాక. ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ పైకి లెగవండి. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడాడు, అద్భుత రీతిలో మాట్లాడాడు. ఆయన సన్నిధిలో కనబడటానికి మనం సిద్ధపడాలి. దీనులమై మంచి శిల్పకారుల వలె దేవుడు మనల్ని చెక్కుతాడు, దిద్దుతాడు. మన బ్రతుకు బాగుంటే మన కుటుంబం అంతా కూడా బాగుంటుంది. మన పద్ధతులు బాగుంటే మన బిడ్డల పద్ధతులు బాగుంటాయి. మన యొక్క క్రియలు, మన యొక్క విధానాలు బాగుంటే మనకి ఇంకా లోటే ఉండదు. జ్ఞానం కలిగిన వాడికి అన్నీ సాధ్యమే. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నాయన్నీ కనిపెట్టారు. పరిశుద్ధ లేఖనాలు చదివిన వాళ్ళు ప్రపంచంలో పెద్ద మేధావులు అయిపోయారు. ప్రపంచంలో కనిపెట్టలేనిది ఏదీ లేదు. దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. ఆయన బిడ్డలమైన మనకు కూడా అసాధ్యం అనేది ఏదీ లేదు. అందుకని మనం దేవునికి కనబడదాం. ఈ వారంలో దేవుడు నువ్వు కనబడాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. దేవునికి అబ్రహాము భయపడ్డాడు. దేవునికి అబ్రహాము బిడ్డలు దీవించబడ్డారు. అబ్రహాము సంతతి ఆశీర్వదించబడ్డాది, విస్తరించాది. అలాగనే దేవుని సన్నిధిలో మన ఒట్టి చేతులతో కనబడకూడదు. ఏలియా సారెపాక ఇంటి స్త్రీ దగ్గరకు వస్తే ఆమె తొట్టి నిండింది, అద్భుతంగా దీవించబడ్డది. ఇంకా అనేకమైన కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగాది. ప్రజలు బానిస బ్రతుకుల్లో ఉన్న వారు విడుదల కలిగింది. దేవుని సన్నిధిలో నిలవుండాలి. దేవుని సన్నిధిలో ధనం ఉండాలి. దేవుని సన్నిధిలో అన్నీ ఉండాలి. ఉంటే ప్రజలు అక్కడికి వస్తారు. యోసేపు దగ్గర 7 సంవత్సరాలు కరువు లేనంత ధాన్యం యోసేపు దగ్గర ఉంది. కనుకనే ప్రజల మనం గుప్పెళ్ళు విప్పాలి. అందుకు మనం వట్టి చేతులతో ఉండకూడదు. అలాగనే 3వది నిర్దోషులుగా ఉండాలి. మనం నిర్దోషులుగా ఉంటే సింహాల నోళ్ళు మోయపడతాయి. లోక పాపం, శాపం మనల్ నుంచి దూరం అయిపోద్ది. మనం నిర్దోషులుగా ఉంటే చాలు. దయ్యాలు పారిపోతాయి, సాతాను పారిపోద్ది, చీకటి దూరం అయిపోద్ది. వెలుగులో ఉంటాము, సమస్యలు పరిష్కారం అవుతాయి, మన కుటుంబంలో మేలు కలుగుద్ది, మన బిడ్డలు బాగుంటారు. 4వది మన యందు మంచి క్రియలు కనబడాలి. ఆయన అంజురపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజురపు చెట్టు అనగా మనమే. ఆ చెట్టులో ఆకులే ఉన్నాయి, మనుషులు మాత్రమే కనబడుతున్నారు. మనుషుల్లో ఆత్మీయ ఫలాలు దేవునికి కనబడటం లేదని దేవుడు మాట్లాడాడు. అందుకని నీలో ఆత్మీయ క్రియలు కనబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపం లేని వారిగా ఉండాలి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉండాలి. ఇట్టి కార్యాలు దేవుడు మనకు చేస్తానని వాగ్దానం చేశాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డల్ని బలపరచండి, అట్టివారిగా దీవించండి, అట్టివారిగా దయచేయండి. నీ బిడ్డలుగా నాయన ముద్రించబడినట్లు, ఎక్కడ ఎందులో కూడా నీకు దూరం కాకుండా అన్ని విధాలుగా నీకు కనబడినట్లు బిడ్డల్ని